తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలిచి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండి 2024 పార్లమెంట్ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన మాట వాస్తవనా కాదా? బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేయటం అనేటువంటిది పార్టీ మారినట్టు లెక్కలోకి రాదా? పార్టీ మారినట్టు కాదా? శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వాళ్ళ కూతురు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చినా కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకొని ఎన్నికల్లో పోటీ చేశారు. సరే, అది ఆమె ఇష్టం. కానీ ఆమెకు సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డ లోక్సభ అభ్యర్థికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేయాల్సింది పోయి కూతుర్ని గెలిపించండి, హస్తం గుర్తు మీద, కాంగ్రెస్ గుర్తు మీద ఓటేయండి అని ప్రచారం చేశాడు. ఇది పార్టీ మారటం కిందకి రాదా? మన కళ్ళ ముందే కత్తితో పొడిచిన మాట నిజం, అవతల వాడు చనిపోయిన మాట నిజం. కానీ పొడిచింది నేను కాదని కత్తి పట్టుకొని చెప్తున్నాడు. పోలీస్ అధికారిని అయ్యా న్యాయం చేయండి, అయ్యా అదిగో పొడిచాడు, వాడి చేతిలో కత్తి కూడా ఉందంటే వాడి చేతిలో ఉంది కత్తి అని గ్యారంటీ ఏందని పోలీసు వాడు బుకాయిస్తున్నాడు. పొడిచినోడు కనపడుతున్నాడు, కత్తి కనపడుతుంది, కత్తికి బ్లడ్ కనపడుతుంది, కానీ అది కత్తే అని గ్యారంటీ ఏందని పోలీసు వాడు అడుగుతున్నాడు. ఏం చెప్పాలి ఇక?